जय गुरुदेव दत्त श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः आदिशंकराचार्य गुरवे नमः अस्मद्गुरुपादुकेभ्यो नमः जगन्माता कनकదుర్గాయే नमः మనం కుష్మాండబలి అంటే గుమ్మడికాయతోను తెల్ల గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయను ఎర్ర గుమ్మడికాయతో చేస్తుంటాం లేదా కొబ్బరికాయతో దిష్టి చేస్తుంటాం నిమ్మకాయతో దిష్టి తీస్తుంటాం। ఈ దిష్టిలో ప్రభావం ఏంటంటే నిమ్మకాయతో దిష్టి తీసే విధానంలో ఒకవేళ ఎక్కడ బ్యాక్టీరియా ఫంగస్ ఏమైనా ఉంటే కనుక లేదా సూక్ష్మక్రిముల ప్రభావం జరుగుతుంటే కనుక లేదంటే ఆవహించేటువంటి పిశాచాల బాధలే ఉంటే కనుక నిమ్మకాయ ద్వారా పోతాయి। అవి ఏ పిశాచాలైనా సరే నిమ్మకాయ త్వరగా ఆకర్షితులు అవుతుంటాయి పోతుంటాయి। మనము ఏదైనా దేవతల కోసం కనుక చేసినట్లయితే కామన్గా దున్నపోతుని కానీ లేదంటే కనుక మేకను కానీ లేదా గొర్రెను కానీ పొట్టేలను కానీ బలిస్తుంటారు చాలామంది జంతు బలి చేస్తుంటారు। మరి అందరూ జంతు బలి చేయరు కదా, కొంతమంది జంతు బలి చేస్తుంటారు। మరి వాళ్ళ వరకు అయితే సరిపోతుంది, చేయని వాళ్ళకి మరి ఎలాగా ప్రత్యామ్నాయం అంటే గుమ్మడికాయని మంచి గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ ఈ మంచి గుమ్మడికాయ కంటే కన్నా బూడిద గుమ్మడికాయ చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట। ఎందువల్ల అంటే బూడిద గుమ్మడికాయలో చాలా శక్తి ఉంటుందన్నమాట। అది మనం ఎలా అయితే ఆ బూడిద గుమ్మడికాయకి దిష్టి తీసి అంటే ఏ దేవత కోసమే దిష్టి కోసం వాడేటైతే గృహానికి దిష్టి కోసం వాడతాము, దేవతలు బలిచ్చేటైతే చక్కగా దానికి ఒక దున్నపోతు బొమ్మ గీసి దానిపైన ఆ గుమ్మడికాయ చక్కగా అలంకరించి ఆ గుమ్మడికాయని కనుక అమ్మవారికి దగ్గర ముందు కత్తితో కోసినట్లయితే అది బలిచ్చినట్టుగా ఆహారం అయిపోతుంది। ఆ చక్కగా ఆహారాన్ని అమ్మవారి నైవేద్యం చేసినట్లయితే ఆ దేవత అనుగ్రహించడం ప్రారంభిస్తుందట। అంటే ఏ దేవతకి మనం ఎలా చేస్తామో ఆ తద్వారా ఆ ఫలితాన్ని పొందుతాం అని పూర్వంలో ఏం చేసేవాళ్ళంటే బండి చక్రాలకి ఎద్దులు నడిచేటప్పుడు ఆ చక్రం కింద నిమ్మకాయ పెట్టి నడిపిస్తుంటారు। అంటే వాటికి బ్యాక్టీరియా ఉంటుంది కనుక ఆ కాళ్ళలో ఏమైనా దూరిపోయినా ఆ కాళ్ళ కింద నిమ్మకాయ పెట్టేస్తారన్నమాట। అవి తొక్కడం వల్ల వాటికి ఎంత దూరం ప్రయాణం చేసినా సరే బాధ అనేది లేకుండా ఉంటుందని నిమ్మకాయతో దిష్టి తీస్తుంటారు। మన గృహానికి కూడా అంతే, రోజు షాపుల ముందు కూడా అంతే। మీరు రోజు కనుక ప్రతి పూర్ణిమ రోజు కానీ అమావాస్య రోజు కానీ చక్కగా గుమ్మడికాయ దిష్టి తీసి కనుక షాపు దగ్గర పడేస్తున్నా కూడా ఏదన్నా ఆవహించి ఉన్నా వ్యాపారం కొంచెం డల్ అవుతున్నా సరే ఇది బాగా ఉపయోగపడుతుంది। అలానే దేవతా సంబంధించి ఆహారం పెట్టేటైతే ఈ గుమ్మడికాయ బలి బాగా ఉపయోగపడుతుంది। లేదా ఏదన్నా పిల్లలు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వాళ్ళకి ఎటువంటి ఆపద లేకుండా ఉండడానికి వాళ్ళు ప్రయాణం ప్రారంభం చేసే సమయానికి వెళ్ళేటప్పుడు చక్కగా గుమ్మడికాయ దిష్టి తీయడం, నిమ్మకాయ దిష్టి తీయడం, అలా కొబ్బరికాయ దిష్టి తీస్తే కనుక ఆ ఫలితాన్ని పొందగలుగుతారు। అంటే విశ్వామి సృష్టిలో కొబ్బరికాయ ఉంది, మన సృష్టిలో గుమ్మడికాయ ఉంది కనుక ఈ గుమ్మడికాయని మీరు అనేక విధాలుగా వాడుకోవచ్చు। అంటే అనేక ప్రాయశ్చిత్తాలకు కూడా ఈ గుమ్మడికాయ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట। ఏంటి కుష్మాండ బలి అంటారు దీన్ని। ఈ కుష్మాండ బలి చేయడం వల్ల అనేకటువంటి ప్రారుద్ధాలు పోవడమే కాకుండా అనేక బాధలను తొలగిపోతాయి అన్నమాట। అందుకని ఎప్పుడు కూడా ఈ గుమ్మడికాయని మనం వాడే విధానంలో మంచి గుమ్మడికాయ కన్నా బూడిద గుమ్మడికాయ చాలా ప్రసిద్ధమైంది। అందుకని అందరి గృహమునందు దీన్ని వేలాడదీస్తూ ఉంటారు అన్నమాట। అంటే మీకు గుర్తు ఏంటంటే దిష్టి రాగానే ఆ గుమ్మడికాయ కరిగిపోతుంది, ఎవరైనా దిష్టి తగిలింది నరదృష్టి తగిలింది అనగా గుమ్మడికాయ కరిగిపోతుంది అని వెంటనే అది కరిగిపోయిన వెంటనే మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ వెంటనే గుమ్మడికాయ కట్టాలి। అంటే కట్టడం ఒకటి, దాంతో పట్టికి కట్టడం ఒకటి, మిరపకాయలు నిమ్మకాయ కూడా అలా గుమ్మాన్ని కడుతూ ఉండాలన్నమాట। ఇది ఏ రకమైన దిష్టి ప్రభావాలను కూడా తొలగిపోతుంది। చాలా దిష్టిలో కూడా వీటితో పాటు గణపతి యొక్క ఏనుగు బొమ్మ ఆకారంతో కనుక మీరు ఇంటి ముందు కనుక బొమ్మ పెట్టినా సరే ఎటువంటి దృష్టిలో దోషాలన్నీ కూడా రాకుండా ఉంటాయి, మీరు గృహంలో సుఖంగా కూడా ఉంటారు। అంటే ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్ని పనులు అయిపోతుంటాయి। అంటే దీంట్లో చాలా విశేషం ఏంటంటే ఇది ఎవరు మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పుండరు, ఈ విషయాన్ని మీరు గ్రహిస్తే చాలా ఈజీగా ఉంటుంది। అంటే ఏనుగు ముఖం అంటే గణపతి ముఖంలా మనం ఎలా పెడుతున్నామో అలా ఏనుగు ముఖం ఉన్న పటం కానీ ఒక ఏనుగు బొమ్మ కానీ ఇంటి ముందు కానీ వేలాడి తీసినట్లయితే మీరు ఇంట్లో ఏ పని అవ్వాలనుకున్నా సరే ఇంట్లో వెళ్తుండగా అన్ని పనులు అయిపోతాయి, ఇంట్లో బయటకు వస్తున్నా సరే మీరు అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతుంటారట। అంటే విజయాన్ని పొందాలి అంటే ఆ ముద్ర మీకు బాగా ఉపయోగపడుతుంది। చాలామందికి విఘ్నాలు వస్తుంటాయి కదా, ఈ బొమ్మ ఉంటే కనుక ఏనుగు బొమ్మ ఉన్నా లేదంటే గణపతి బొమ్మ ఉన్నా ఇది ఇంటి ముందుగా కనబడుతూ ఉంటే కనుక ఎటువంటి పనులైనా సరే అవ్వని పనులు మొండి పనులు కూడా అయిపోతాయట। అందుకని చాలా విశేషమైంది। దీంతోపాటు దాని పక్కన కొంచెం గరికి కూడా పెట్టి వేలాడదీస్తే కనుక ఇంకా విజయాన్ని సాధించగలుగుతారట। అంటే వీళ్ళు లేవంగానే గరికి చూసినా సరే మంచి ఫలితాన్ని పొందుతారట। కనుక ఈ ఇంత చాలా విశేషాలున్నాయి కనుక అందరూ గ్రహించండి, అందరి ఇళ్ల ముందు గణపతి పెట్టుకోండి, సుఖాన్ని పొందండి। జై గురుదేవ దత్త।